అందరికీ నమస్తే. వైఎస్ఆర్సీపీ సతీష్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు చూసినా ఆయన ఆత్రపడి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కొన్ని లోకేష్ గారిని ఉద్దేశించి కావాలనే అసత్యపు ప్రచారం చేస్తా ఉన్నాడు. అది చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యొక్క అభినవ దుర్యోధనుడు లోకేష్ గారి నాయకత్వంలో అంటే ఏ రకంగా కౌరవ సామ్రాజ్యం అంతా దుర్యోధనుడు శాసిస్తున్నాడు, ధృతరాష్ట్రుడిని పక్కన పెట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి ఈరోజు ఈ దుర్యోధనుడు లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ పాలన చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది. నిన్న కదిరిలో జరిగినటువంటి సంఘటన. సతీష్ రెడ్డి గారు ఎప్పుడు వేరే వాళ్ళని కాపీ కొట్టడమేనా? మీకంటూ సొంతంగా ఏం చేయడం తెలీదా? ఎందుకంటున్నానంటే ఈ మాట ఎప్పుడు కాపీ బతికేనా అని చెప్పేదానికి, నాడు చంద్రబాబు నాయుడు గారు శాసనసభ సాక్షిగా నాడు కౌరవ సభగా పోల్చి నేను గౌరవ సభగా మార్చిన తర్వాతే ఈ సభకు వస్తానని చెప్పి శపథం చేసేసి వెళ్ళి మళ్ళీ నాడు ఆనాటి కౌరవుల్ని ప్రజాక్షేత్రంలో ఓడించి ఈ రోజు ధర్మరాజులాగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి శాసనసభలో గౌరవ సభగా మార్చి కూర్చున్నారు. దాన్ని కాపీ కొట్టి ఈ రోజు నువ్వు లోకేష్ గారిని ఉద్దేశించి లోకేష్ గారికి ఆ ముద్ర వేయాలని చెప్పి నువ్వు పడే తాపత్రయం చూస్తుంటే జనాలు నవ్వుతున్నారు. ఇక్కడ నువ్వు చెప్పిన కథ నిజంగా ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు ఆ ఈక్వేషన్ చూస్తూ ఉంటే నిజంగానే ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎవరో తెలుసా? ఒక మహిళ అనుకుంటే దుర్యోధనుడు తన తల్లిపైనే కోర్టులో ఆస్తి కోసం కేసులు వేసి తన తల్లిని వేధిస్తూ ఉన్నాడు. ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తి కోసం అదేదో మొన్న కూడా కేసులు వేసి కోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ తల్లిని వేధించే దుర్యోధనుడు జగన్మోహన్ రెడ్డి. ఆ తల్లి కడుపు బాధ ఎలా ఉంది, ఆ తల్లి బయట చెప్పుకోలేకపోతా ఉంది. ఏం చేస్తాడు ఈ రాక్షసుడని. అలా ఉంది సతీష్ రెడ్డి గారు. మీరు పులివెందల నుంచి వచ్చారు. మీరు గతంలో 20 ఏళ్ళగా తెలుగుదేశం పార్టీ మీకు అన్ని విధాల అవకాశాలు కల్పిస్తే ఆ పార్టీని ఈ రోజు నిస్సిగ్గుగా మీరు బురజల్లుతూ ఉన్నారంటే మీ రాజకీయాల్లో మీకు విలువలు లేవనేది దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే విలువలు లేని రాజకీయ నాయకుడు నువ్వు కూడా ఈ రోజు పురాణాల గురించి చెప్తూ ఉంటే నీ పులివెందల ప్రజలే నవ్వుతున్నారు. ఒకప్పుడు మా ప్రాంతానికి నీళ్లు ఇచ్చింది, మమ్మల్ని ఆదుకునేది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారిని ఆయన తనయుని నువ్వు దిగజార్చి మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంత దిగజారిపోయావో నిన్ను చూసి కడప జిల్లా ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఇంత దిగజారిపోయాడేంద్రా, ఆఖరికి నేను ఎవరిపైన అయితే పోరాటం చేస్తానో రాజీ పన్నానో వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన సతీష్ రెడ్డి ఈ రోజు నీతులు చెప్తున్నాడా అంటున్నారు. ఒకటి, నిజమైన దుర్యోధనుడు ఈ కలియుగంలో ఎవరన్నారంటే అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చిన్నాన కూతుర్ని వ్యక్తిగత హననం, అంతెందుకు తన సొంత రక్తం పంచుకోబుట్టిన రాజశేఖర రెడ్డి రక్తం పంచుకోబుట్టిన షర్మిలాని వ్యక్తిగత హననం చేపించాడు. అది సాక్షాత్తు మేము చెప్పడం కాదు, ఆమె చెప్పింది. అంటే ఈ విధంగా ఆడబిడ్డల్ని, సొంతింటి ఆడబిడ్డలను కూడా వేధించిన దుర్యోధనుడు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి సతీష్ రెడ్డి గారు. ఇంకొక